హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. కొన్నిసార్లు కొన్ని స్టాక్స్ ఫండమెంటల్ గా బలంగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క మార్కెట్ ప్రైజెస్ అనేవి సడన్ గా పడిపోవడం మనం చూస్తూ ఉంటాం. 52 వీక్ హై నుంచి ఒక 20 నుంచి 25% మధ్యలో పడిపోతూ ఉంటాయి. కాకపోతే ఇలా పడిపోవడానికి వెనకాతల గల కారణం ఏంటి? మార్కెట్ యొక్క కరెక్షన్స్ కి గురవుతాం వల్ల ఇది కూడా నార్మల్ గా ప్రక్రియ వల్ల అది పడిపోయిందా, లేకపోతే కంపెనీ యొక్క స్టాక్స్ కానీ ఫండమెంటల్ గా అదేమైనా బలహీనతకు గురైందా? సో అందువల్లే యాక్చువల్ గా మార్కెట్ తో సంబంధం లేకుండా అది పడిపోవడం జరిగిందా అనేవి మనకి చాలా వరకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ వీడియోలోని మేము ఒక 5 స్టాక్స్ ఏవైతే బలంగా ఫండమెంటల్స్ ఉన్నవి ఎంచుకుని మీ ముందుకి 52 వీక్ హై కన్నా 20 నుంచి 25% మధ్యలోకి తక్కువగా ఉండే వాటితో వచ్చాం. ఏదైనా ఒక స్టాక్ని మనం అనలైజ్ చేసేటప్పుడు సపోర్ట్ లెవెల్స్ నుంచి వాళ్ళ యొక్క బిజినెస్ ఎలా పర్ఫామ్ అవుతుంది, వాల్యుయేషన్స్ అనేవి మనకి కంఫర్టబుల్ గానే ఉన్నాయా, ఎదుగుదల దిశలోని భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు వేసుకున్నాయని మనం చూస్తాం కదా. సో అదే తీరులోని ఈ రోజు ఈ 5 స్టాక్స్ కి సంబంధించి మనం పూర్తిగా అన్ని వివరాలని తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం అండి, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్మయ్య. ఈరోజు మనం చూడబోయేది 5 స్టాక్స్ ఏవైతే దాని యొక్క 52 వీక్ హై నుంచి 20 నుంచి 25% మధ్యలో తక్కువలోనే ట్రేడ్ అవుతున్నాయనేది. మొట్టమొదటి కంపెనీ గురించి చెప్పాలి అని అంటే వీళ్ళు ఏపీఐ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ తయారీలోని అంటే ఫార్మాస్యూటికల్ రంగంలోని ఇవి తయారు చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా హై మార్జిన్స్ బిజినెస్లోనే ఉన్నారు. సో నేను మాట్లాడుతుంది సుప్రియా లైఫ్ సైన్సెస్ గురించి. వాళ్ళ యొక్క స్టాక్ 52 వీక్ హై కన్నా 23% తక్కువలో అంటే డిస్కౌంట్లో ట్రేడ్ చేస్తుంది. సో వీళ్ళు ఎటువంటి బిజినెస్లో ఉన్నారు? సో ఈజీగా చెప్పాలి అని అంటే వీళ్ళు ఒక B2B అంటే బిజినెస్ టు బిజినెస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఏవైతే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అయినా యాక్టివ్ కెమికల్స్ లాంటివి మిగతా కంపెనీలు అంటే ఇతర ఫార్మా కంపెనీస్కి సప్లై చేస్తాయి. సో ఇతర ఫార్మా కంపెనీస్ వీళ్ళ యొక్క యాక్టివ్ కెమికల్స్ని వాడుతూ వాళ్ళు ఏం తయారు చేస్తారు? టాబ్లెట్స్ అవ్వచ్చు, క్యాప్సూల్స్ అవ్వచ్చు, ఇంజెక్షన్స్ అవ్వచ్చు, సిరప్స్ అవ్వచ్చు, ఇటువంటి వాటిని తయారు చేయడానికి వీళ్ళు ఇచ్చే రా మెటీరియల్స్ మీద ఆధారపడి తయారు చేస్తారు. అయితే ఈ పర్టికులర్ ఇండస్ట్రీ ఏపీఐ మార్కెట్ మన దేశంలో కానీ చూస్తే 1.3 lakh crores ఉంది సుమారుగా. దాంట్లో సుప్రియా లైఫ్ సైన్సెస్ వాళ్ళకి 0.6% మార్కెట్ షేర్ అనేది ఉంది. అయితే ఈ సంవత్సరం అంటే గత సంవత్సరం Q4లోని 50% ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ అనేది పెరగడం చూసి 277 crores దగ్గర నమోదైంది. అయితే ఇది సస్టైనబుల్ గా ఇలాగే పెరుగుతుందా అని అంటే కాదు. ఇక్కడ ముఖ్యంగా 50% కన్నా ఎక్కువ గ్రోత్ ఎందుకు చూసింది అని అంటే Q3లో రావాల్సిన ఆర్డర్స్ అనేవి డిలే అయ్యి డిసెంబర్ క్రిస్మస్ సెలవుల వల్ల Q4లో డెలివరీ అయింది. కానీ ఇది ఇలాగే కొనసాగుతుందనే ట్రెండ్ అయితే ఎక్కడా లేదు. సరే, రెవెన్యూ ఇలా పెరిగింది. మార్జిన్స్ విషయానికి వస్తే మార్జిన్స్ అనేవి 42% వరకు ఉన్నాయి ఫినాన్షియల్ ఇయర్ 2026లో. కాకపోతే మార్జిన్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే 2021లోని 40% కన్నా ఎక్కువ ఉండే మార్జిన్స్ లెవెల్ కి ఇప్పటిదాకా మార్జిన్స్ లెవెల్ అందుకోలేదు. దీని వెనకాతల గల కారణంగానే చూస్తే ఈ పర్టికులర్ కంపెనీ ప్రతి సంవత్సరం 3 నుంచి 4 కొత్త మాలిక్యూల్స్ ని సెమీ రెగ్యులేటెడ్ మార్కెట్స్ లోకి ప్రవేశపెడుతున్నారు. సో అక్కడ లాంచ్ చేస్తే వచ్చే ఇబ్బందులు ఏంటంటే మార్జిన్స్ అనేవి చాలా తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే అవి సెమీ రెగ్యులేటెడ్ మార్కెట్స్ కాబట్టి. యూఎస్, యూకే లాంటి పూర్తిగా రెగ్యులేట్ అయిన మార్కెట్స్ లో అప్రూవల్స్ తెచ్చుకోవడానికి టైం పడుతుంది. కానీ వన్స్ అప్రూవల్ తెచ్చుకున్న తర్వాత మనకి అక్కడ మార్జిన్స్ అనేవి పెరుగుతుంది. సో ఈ కంపెనీ అందువరకు వెయిట్ చూస్తుంది. ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ విషయానికి కానీ వచ్చినట్టయితే పీ రేషియో తీసుకున్న ఈవీ బై ఎబిడ్డా, ఎంటర్ప్రైజ్ వాల్యుయేషన్ ఈవీ బై ఎబిడ్డా కూడా తీసుకొని చూసినప్పటికీ ఎవరైతే మిగతా పియర్స్ ఉంటారో ఇదే ఇండస్ట్రీలోనే వాళ్ళకి సమంగానే యావరేజ్ గానే ట్రేడ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ అనేది ఒక మహా చిక్కుగా వచ్చి పడింది. ఎందుకు అని అంటే ఇక్కడ ఇన్వెంటరీని చాలా ముందుగానే వీళ్ళు స్టోర్ చేస్తున్నారు. వీళ్ళు డీల్ చేసే బ్యాచ్ సైజెస్ ఎక్కువ అవడంతో బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్ వల్ల కొత్త కొత్త ఫెసిలిటీస్లోని ఇన్వెంటరీ ముందుగానే అవసరం రావడం వల్ల ఎక్కువ మోతాదులో స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు. ఆ తీరులో కానీ చూసినట్టయితే ఆపరేటింగ్ ప్రాఫిట్స్ లో గ్రోత్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళ యొక్క క్యాష్ అంటే ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ మాత్రం అంత ఎక్కువగా గ్రోత్ అనేది చూపించడం లేదు. దీని వెనకాతల గల ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే క్యాపిటల్ వీళ్ళ యొక్క కెపాసిటీ యూటిలైజేషన్ ని ఎంత అగ్రెసివ్ గా ప్లాన్ చేస్తున్నారు అంటే మీరు ఇప్పుడు స్క్రీన్స్ పైన చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇలాగా ఎడాపెడా ఫెసిలిటీస్ ని పెంచుకుని వెళ్ళడం వల్ల వీళ్ళ యొక్క అసెట్స్ అనేవి క్యాపిటలైజేషన్ పూర్తిగా మనం వాడేసరికి ఒక 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. సో అందుకనే వీళ్ళకి అసెట్ టర్నోవర్ రేషియో కూడా తక్కువే ఉంది. భవిష్యత్తులో ప్రణాళికలు ఎలాగున్నాయి అని అంటే మేనేజ్మెంట్ వాళ్ళు రెవెన్యూ అనేది వచ్చే సంవత్సరానికి ఒక 20% వరకు పెరుగుతుంది అనే ఒక గ్రోత్ గైడెన్స్ ఇచ్చారు. అండ్ అలానే ఎబిటా కూడా 33 నుంచి 35% మధ్యలోనే ఉంటుంది 2027కి కూడా అని తెలియపరిచారు. అండ్ దానితో పాటుగా అంబర్నాథ్ ఫెసిలిటీ ఏదైతే ఉందో 300 నుంచి 350 కోట్ల దాకా ఆదాయాన్ని పెంచుకుంటూ వెళ్తుంది. సో అది కూడా మనకి యాడ్ అవుతుందని చెప్పారు. కాకపోతే వీళ్ళు ఎటువంటి రిస్క్స్ ని ఎదుర్కోవాలి? మొట్టమొదటి మేనేజ్మెంట్ వాళ్ళు ఏవైతే ఫెసిలిటీస్ ఆర్ ప్లాంట్స్ యొక్క ఎగ్జిక్యూషన్ టైం
టైం లైన్స్ మీద డిలే అనేది చూపిస్తున్నారు. ఆల్రెడీ అంబర్నాథ్ ఫెసిలిటీలో ఇటువంటి డిలేస్ జరగడం వల్ల ఇంకా అది అంత ఎక్కువ తీరులోని మనం మొత్తంగా యూటిలైజేషన్ అయితే చేసుకోలేకపోయారు వీళ్ళు. దీనితో పాటుగా కానీ చూసుకున్నట్టయితే వీళ్ళు ఒక ప్రోడక్ట్ నుంచి 2026 Q4 కల్లా మనకి ఆదాయం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడి నుంచి 3-4 సంవత్సరాల వరకు తిరిగి చూసుకోకర్లే ఈ ప్రోడక్ట్ నుంచి 30-40 కోట్ల దాకా వస్తుంది ఆదాయం అని చెప్పారు. కాకపోతే ఏమైంది, అది ఇంకా కూడా స్టార్ట్ అవ్వలేదు. అండ్ దాన్ని కూడా కొద్దిగా ముందుకి డిలే అవ్వడం అనేది మనం చూస్తున్నాం. సో ఇటువంటి డిలేస్ వల్ల వీళ్ళకి చాలా వరకు ఇబ్బంది అయితే ఉంటుంది. ఇప్పుడు కంపెనీ నెంబర్ 2, నేను ఇప్పుడు మాట్లాడబోయే కంపెనీ ఆటోమోటివ్ రంగానికి సంబంధించి వీళ్ళు మంచిగా బిజినెస్ అయితే చేస్తున్నారు. నేను మాట్లాడేది శాందార్ టెక్నాలజీస్ గురించి. శాందార్ టెక్నాలజీస్ వాళ్ళు అసలు ఏం చేస్తారు? సో వీళ్ళు ఏవైతే వెహికల్స్ ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో వాళ్ళకి కావాల్సిన ఆటోమోటివ్ కాంపోనెంట్స్ అయిన షీట్ మెటల్ తో తయారైన పార్ట్స్ అవ్వచ్చు, లేకపోతే అల్యూమినియం డై కాస్టింగ్స్ అవ్వచ్చు, లాకింగ్ సిస్టమ్స్ అవ్వచ్చు, ఇటువంటి వాటిని అందిస్తూ ఉంటారు. సో వీళ్ళ యొక్క ప్రతి పార్ట్ గురించి మనం చెప్పుకోలేము, కానీ స్క్రీన్ మీద మీరు చూసి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2-వీలర్ సెగ్మెంట్స్ లోని ఏవైతే అల్యూమినియం డై కాస్టింగ్స్ అండ్ లాకింగ్ సిస్టమ్స్ నుంచి వీళ్ళకి అత్యధికమైన ఆదాయం అనేది వస్తుంది. 2026 Q4 కల్లా వీళ్ళ యొక్క ఆదాయం గత సంవత్సరంతో పోల్చి చూస్తే 29% పెరిగింది. దీనికి వెనకాతల గల కారణం ఏంటి అని అంటే ముఖ్యంగా వీళ్ళకి 2-వీలర్ సెగ్మెంట్ అనేది ఇండస్ట్రీ పరంగా 13% మాత్రమే గ్రో అయితే వీళ్ళకి సరాసరి 2-వీలర్ సెగ్మెంట్ లో గ్రోత్ అనేది 35% చూశారు గత సంవత్సరంతో పోలిస్తే. సో దీనితో పాటుగా వీళ్ళు గ్రీన్ ఫీల్డ్ అండ్ బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్స్ కి వెళ్లారు. సుందరం క్లేటన్ అల్యూమినియం డై కాస్టింగ్స్ ని కొనుగోలు చేయడం వల్ల అండ్ అలానే ఒక ఈవీ కంపెనీని కొనుగోలు చేసి ఈవీకి సంబంధించిన చార్జర్స్ అవ్వచ్చు, లేకపోతే కనెక్టర్స్ అవ్వచ్చు, వీటన్నిటిని వాటి సెగ్మెంట్ లో కూడా వెళ్ళడం వల్ల వీళ్ళ ఆదాయం అనేది చాలా ఎక్కువ రేట్లో పెరిగింది. కొత్త ఫెసిలిటీస్ ఏర్పరచుకోవడం నుంచి కూడా ఆదాయం అనేది పెరిగింది. సో ఇది ఇలా ఉన్నప్పటికీ కూడా మనకి రెవెన్యూ అనేది చాలా వేగంగా పెరిగినప్పటికీ మార్జిన్స్ అనేవి 10-11% అలాగే స్టాగ్నెంట్ గా అక్కడ ఆ లెవెల్లోనే ఉండిపోయింది. సో రీజన్ ఏంటి? కొత్త ఫెసిలిటీస్ వస్తున్నాయి, అసెట్స్ ని కొనుగోలు చేస్తున్నారు, కానీ అవి ఇంకా స్కేలప్ అనేది అవ్వలేదు. సో స్కేలప్ అవ్వకుండా మనం అసెట్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తే దాని నుంచి మనం ఆదాయం జనరేట్ చేసేది అంటే ఆ కెపాసిటీ యూటిలైజేషన్ మొత్తం అవ్వకపోతే వచ్చే ఆదాయం కూడా తక్కువే ఉంటుంది కదా. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీరులోనే మనం ఎక్కువ ఖర్చు పెట్టిన వాళ్ళం అవుతాం. సో మార్జిన్స్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. కాకపోతే నెట్ మార్జిన్స్ విషయంలో కానీ చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే వీళ్ళు ఏదో ఒక ల్యాండ్ ని గత సంవత్సరం అమ్మడం వల్ల దాని నుంచి వచ్చిన సర్ప్లస్ వల్ల నెట్ మార్జిన్స్ అనేవి పెరిగినాయి. కానీ ఇది కోర్ ఆపరేషన్స్ నుంచి వచ్చింది అయితే మాత్రం కాదు. కాస్ట్ పరంగా చూసుకున్నట్టయితే వీళ్ళకి గత సంవత్సరం ఇదే Q4 తో ఈ సంవత్సరం Q4 తో పోల్చుకున్నారంటే 62.2% నుంచి 64% దాకా పెరిగింది. ఇలాంటి కాస్ట్ ప్రెషర్స్ ఉండడం వల్ల మార్జిన్స్ అనేవి దెబ్బతింది. అండ్ వాల్యుయేషన్స్ పరంగా కూడా చూసినట్టయితే ఈ కంపెనీ పియర్స్ తో పోలిస్తే డిస్కౌంట్ లోనే ట్రేడ్ అవుతుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.2% ఉంది. అండ్ వీళ్ళ యొక్క క్యాష్ కన్వర్షన్ డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుందని చెప్పాను కదా, దాని వల్ల కారణం దాని వెనక ఉండే కారణం ఏంటంటే వీళ్ళ క్యాష్ కన్వర్షన్ చాలా వీక్ గా ఉందని. సో క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్ 136% ఉండేది ఫినాన్షియల్ ఇయర్ 2023లో, కాస్త ఇప్పుడు 60% పడిపోయింది. ఎందుకు? రిసీవబుల్స్ అండ్ ఇన్వెంటరీస్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల. వీళ్ళ యొక్క గ్రోత్ అవుట్లుక్ పరంగా కానీ చూస్తే మేనేజ్మెంట్ వాళ్ళేమో రాబోయే సంవత్సరానికి 15-16% గా ఆర్గానిక్ గ్రోత్ అనేది గైడెన్స్ కింద ఇచ్చారు. అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సుందరం క్లేటన్ నుంచి మనకి దాదాపుగా ఒక 400 కోట్ల దాకా ఆదాయం వస్తుంది. అండ్ ఓవరాల్ గా కన్సాలిడేటెడ్ లెవెల్లో కానీ చూసినట్టయితే ఆదాయం 5,500 నుంచి 5,800 కోట్ల మధ్యలోనే పెరుగుతుందని చెప్తున్నారు. అండ్ కాకపోతే ఈ కంపెనీకి కూడా కొంచెం రిస్క్ అనేది ఉంది. ఓవర్సీస్ లెవెల్లోని వాళ్ళ యొక్క రొమానియా ఫెసిలిటీ నుంచి మేము 25-26 సంవత్సరానికల్లా బ్రేక్ ఈవెన్ లోకి వెళ్ళిపోతామని చెప్పారు. కానీ గత సంవత్సరం అక్కడ ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ విషయానికి వస్తే 26 crores లాస్ ని రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ టర్న్ అరౌండ్ అప్పటికి అవ్వకుండా 2028 వరకు పొడిగించడం మనం చూసాం. అండ్ వర్కింగ్ క్యాపిటల్ కూడా ఈ పర్టికులర్ ఇండస్ట్రీ విషయానికి వస్తే ఇన్వెంటరీస్ అండ్ రిసీవబుల్స్ అనేవి పెరిగిపోవడం వల్ల క్యాష్ కన్వర్షన్ అనేది కొంచెం వీక్ అయింది. సో ఇది ఒక రిస్క్ కింద భావించాలి. మూడవ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి అని అంటే వీళ్ళు ఫార్మాస్యూటికల్ రంగానికి సంబంధించి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తోటి చాలా బాగా బిజినెస్ చేసి ప్రాఫిటబుల్ కంపెనీగా మారారు ఇటీవలే. వోక్హార్ట్ లిమిటెడ్ గురించి మాట్లాడుతున్నా. వీళ్ళ యొక్క స్టాక్ అనేది దాని యొక్క 52-week హై నుంచి 23% డిస్కౌంట్ లో ట్రేడ్ చేస్తుంది. సో వీళ్ళు ఏం తయారు చేసి ఇస్తున్నారు? సో వీళ్ళు కూడా మందుల్ని తయారు చేసి అందిస్తున్నారు, సరఫరా అయితే చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఏవైతే ట్రెడిషనల్ గా కాంపిటేటివ్ గా ఎక్కువ జనరిక్ మెడిసిన్స్ ని తయారు చేసేవాళ్ళు దాని నుంచి కొంచెం వాళ్ళ యొక్క దృష్టిని మార్చుకుని ఇన్నోవేషన్ కి సంబంధించిన థెరపీస్ వైపుగా వెళుతున్నారు. అంటే అది కొత్త యాంటీబయోటిక్స్ అవ్వచ్చు, డయాబెటీస్ కి సంబంధించిన బయోసిమిలర్స్ అవ్వచ్చు. వీళ్ళకి జాగ్రఫీ పరంగా వచ్చిన ఆదాయం కానీ చూస్తే 78% అవుట్ ఆఫ్ ఇండియా అంటే విదేశీ మార్కెట్స్ నుంచే వస్తుంది. దాంట్లో కూడా 39% యూకే మార్కెట్ నుంచి వస్తుంది. అంటే అతి పెద్ద మార్కెట్ వీళ్ళకి యూకే మార్కెట్ అని చెప్పుకోవచ్చు. సో ఫినాన్షియల్ ఇయర్ 2026 ఆఖరి క్వార్టర్ కల్లా వీళ్ళ గ్రోత్ అనేది చాలా షార్ప్ గా పెరిగింది. ఎందుకు? ప్రపంచవ్యాప్తంగా ఉండే గ్లోబల్ డిమాండ్ అనేది పెరిగింది. అలానే వీళ్ళకి స్ట్రాటజిక్ ప్రోడక్ట్ మిక్సెస్ కూడా బాగానే పెంచుకున్నారు. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి వచ్చిన ఆదాయం యొక్క గ్రోత్ రేట్ గత సంవత్సరానితో పోలిస్తే
35% పెరిగింది. బయోటెక్నాలజీ సెగ్మెంట్ కూడా 34% గ్రోత్ ని చూసింది. ఎందుకు? కొత్తగా వచ్చిన పార్ట్నర్షిప్స్ వల్ల, కొత్త యాక్విజిషన్స్ వల్ల అండ్ అలానే ఇటీవలే బ్రెజిల్, థైలాండ్ అండ్ ఈజిప్ట్ లోని వీళ్ళ బయోసిమిలర్స్ ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ ఇలా ఉన్నప్పటికీ కూడా యూకే అనేది వీళ్ళకి అతిపెద్ద మార్కెట్ అయినప్పటికీ అక్కడి నుంచి వచ్చిన రెవెన్యూ గ్రోత్ మన ఇండియన్ కరెన్సీలో మారిస్తే 13% ఎక్కువ రెవెన్యూ గ్రోత్ అని చూపించింది. కాకపోతే వాళ్ళ యొక్క కరెన్సీలో, లోకల్ కరెన్సీలో కానీ ఎంత గ్రోత్ వచ్చిందని చూస్తే 2.5 నుంచి 2.8%. సో ఈ మొత్తం గ్రోత్ అనేది వీళ్ళకి యాక్చువల్గా ఆర్గానిక్ గా జరగకుండా కరెన్సీ ట్రాన్స్లేషన్స్ వల్ల, మన రూపీ డిప్రిషియేట్ అవ్వడం వల్ల అంత ఎక్కువ గ్రోత్ అనేది తెలుస్తుంది. కానీ ఇది లాంగ్ టర్మ్ లో అంత మంచిది కాదు. ఈ కంపెనీ వాళ్ళు సాయశక్తుల వాళ్ళ రెవెన్యూని డొమెస్టిక్ కరెన్సీలో పెంచుకోవడానికి చూడాలి. అండ్ దానితో పాటుగా మార్జిన్స్ అనేవి మాత్రం బాగా ఇంప్రూవ్ అయినాయి. గత 3 సంవత్సరాల్లోనే 5.4% దగ్గర ఉండేది కాస్త ఈ సంవత్సరం 18.6% కి పెరిగింది. చాలా మంచి గ్రోత్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకు? యూఎస్ లాస్ మేకింగ్ జనరిక్ మార్కెట్స్ నుంచి వీళ్ళు బయటికి తొలగి వచ్చారు. వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ మిక్స్ ని మార్చుకున్నారు. అండ్ అలానే ఇన్నోవేషన్ కి సంబంధించిన కొత్త ప్రోడక్ట్స్ అయిన డయాబెటీస్ కి సంబంధించిన బయోసిమిలర్స్ అవ్వచ్చు, జేనిచ్ అనే ప్రోడక్ట్ ని వీళ్ళు ప్రవేశపెట్టారు. సో ఇక్కడితో ఆగిపోకుండా బయోటెక్నాలజీ ఏదైతే 34% వీళ్ళ సెగ్మెంట్ పెరిగిందో గత సంవత్సరం, అక్కడి నుంచి 697 crores వచ్చిందంటే టోటల్ ఆదాయంలో 21% ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు రాబోయే సంవత్సరంన్నరలోని ఉండే కెపాసిటీని ఈ సెగ్మెంట్ కి ఇంకా రెట్టింపు చేస్తాము. సో దానివల్ల ఇంకొక 3-4 సంవత్సరాల్లోనే మాకు వచ్చే ఆదాయం కూడా రెట్టింపు అవుతుందని నమ్ముతున్నారు. కాకపోతే ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ రిస్క్ అనేది ఉంది. వీళ్ళకుండే ఇన్వెంటరీ డేస్ 201 నుంచి 286 days కి పెరిగింది గత 2 సంవత్సరాల్లో. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో కూడా 1.82 times నుంచి 1.28 times కి తగ్గింది. ఎందుకంటే వీళ్ళు జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల ఫ్యూచర్ లో ఏదైనా ఫ్రైట్ కాస్ట్ పెరిగిపోయి మనకి రా మెటీరియల్స్ దొరకపోతే కష్టమని ఇన్వెంటరీస్ ని ముందుగానే స్టాక్ చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల మార్జిన్స్ అనేవి కొద్దిగా మనకి ప్రొటెక్షన్ లోకి వెళ్ళినప్పటికీ కూడా వీళ్ళ క్యాష్ కన్వర్షన్ సైకిల్ అనేది 140 నుంచి 167 days కి పెరిగిపోవడం మనం చూస్తున్నాం. కోర్ ఆపరేషన్స్ ఇంప్రూవ్ అయినప్పటికీ కూడా క్యాష్ ఫ్లోస్ అనేవి వాలటైల్ గా ఉంది. అండ్ యూకేలో వచ్చిన ఈ గ్రోత్ అనేది ప్యూర్ కరెన్సీ ట్రాన్స్లేషన్స్ వల్ల దాని మీద కూడా మనం దృష్టి అనేది పెట్టాలి. సో వాల్యుయేషన్ పరంగా కానీ చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది. PE రేషియో వల్ల చూస్తే 106 times ఉంది. EV/EBITDA 4 times ఉంది. పియర్స్ కన్నా చాలా ఎక్కువే. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 7.5% ఇది పియర్స్ కన్నా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 4వ కంపెనీ. ఈ 4వ కంపెనీ కానీ చూసినట్టయితే ఇంటగ్రేటెడ్ మైనింగ్ అండ్ పవర్ కంపెనీ NLC ఇండియా లిమిటెడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో వీళ్ళ యొక్క స్టాక్ అనేది 52-week హై నుంచి 23% తగ్గింపులోని డిస్కౌంట్ లోని ట్రేడ్ అవుతుంది. అయితే వీళ్ళు ఎటువంటి కంపెనీ? ఇంటగ్రేటెడ్ మైనింగ్ అండ్ పవర్ కంపెనీ అంటే ఏంటి? సో వీళ్ళు కోల్ అండ్ లిగ్నైట్ కి సంబంధించిన మైన్స్ నుంచి ఈ ఖనిజాలని బయటికి తీసి దీని నుంచి విద్యుత్ని తయారు చేసి వాటిని డిస్కామ్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి దీర్ఘకాలికమైన పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ లోకి ఎంటర్ అయ్యి దాని ద్వారా పవర్ ని అమ్ముతారు. వీళ్ళ కానీ లిగ్నైట్ మైనింగ్ సెగ్మెంట్ లో కానీ చూస్తే 50% కన్నా ఎక్కువ మార్కెట్ షేర్ అనేది హోల్డ్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళ ఫినాన్షియల్స్ లోకి వెళ్ళడానికన్నా ముందు వీళ్ళు రెగ్యులేటరీ అకౌంటింగ్ ని ఫాలో చేస్తారు కాబట్టి వీళ్ళ ఫినాన్షియల్స్ అనేవి చాలా వాలటైల్ గా, ఆదాయం లాభాలు మనం అనుకున్న తీరులో ఉండవు. ఎందుకనంటే టారిఫ్ మీద వచ్చే అప్రూవల్స్ కానీ ఇంతకు ముందు జరిగిన ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ ని ఒకే క్వార్టర్ లోనే కొన్నిసార్లు కుదించాల్సి వస్తుంది. అలా అకౌంటింగ్ చేసినప్పుడు వీళ్ళ ఫినాన్షియల్స్ అనేవి చాలా వరకు మార్పులు చేర్పులకి గురవుతాయి. కానీ కింద ఉండే బిజినెస్ మాత్రం స్టేబుల్ గా ఉందనే మీరు అంచనా వేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఫినాన్షియల్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే ఫినాన్షియల్ ఇయర్ 2026లోని Q4 లో చాలా రెవెన్యూ షార్ప్ గా ఇంక్రీజ్ అవ్వడం అనేది మనం చూసాము. ఎందుకు అని అంటే కోల్ యొక్క ప్రొడక్షన్ కూడా 11.28% పెరిగింది. అదే టైంలోని 19.14 million metric tons వరకు ఈ కోల్ ప్రొడక్షన్ అనేది మనం కెపాసిటీ పెరగడం చూసాము. సో మార్జిన్స్ కూడా ఒకేసారి 35% జంప్ అయినాయి. కానీ ఇది ఇలాగే నార్మల్ గా రావడం వల్ల అని అంటే కాదు, కొంతవరకు వీళ్ళ యొక్క అకౌంటింగ్ ఫ్లక్చువేషన్స్ వల్ల కూడా ఇంత ఎక్కువగా మనం మార్జిన్స్ అనేవి చూడడం జరిగింది. సో మొత్తం సంవత్సరానికి వచ్చిన మార్జిన్స్ గత సంవత్సరంతో పోలిస్తే ఆ గత సంవత్సరం కన్నా ఎక్కువ మార్జిన్స్ అయితే వీళ్ళు సంపాదించలేకపోయారు. కాకపోతే నెట్ ప్రాఫిట్స్ అనేవి మళ్ళీ పెరిగినాయి. అందులో 50% వీళ్ళకి వచ్చిన అదర్ ఇన్కమ్ నుంచి అండ్ అలానే ప్రైస్ సర్జెస్, లేట్ పేమెంట్ సర్జ్ ఫీజ్ వల్ల కూడా పెరిగింది. సో మార్జిన్స్ తగ్గినప్పటికీ కూడా వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ పెరిగింది. అండ్ అలానే వీళ్ళ యొక్క ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ గత సంవత్సరానికి 3% దగ్గర ఒక వన్ ఆఫ్ ట్యాక్స్ బెనిఫిట్ వల్ల 3% దగ్గరే వీళ్ళకి కుదించబడింది. కానీ భవిష్యత్తులోని 25% వరకే వీళ్ళకి నార్మల్ ట్యాక్స్ రేట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు అర్థమైందా, మార్జిన్స్ తక్కువగా ఉన్నప్పటికీ వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్స్ అనేవి అదర్ ఇన్కమ్ వల్ల, వన్ టైం వచ్చిన అదర్ ఇన్కమ్ వల్ల అండ్ అలానే ట్యాక్స్ రేట్స్ తగ్గింపు వల్ల మనకు అంత ఎక్కువగా కనిపించింది. సో అదే టైంలో వీళ్ళకి 11.7 times PE రేషియో వరకు వచ్చింది. అయితే భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు వేస్తున్నారు? సో వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దిశలో కానీ చూస్తే 2030 కల్లా ఇప్పుడు వచ్చిన ఆదాయం గత సంవత్సరం 6.7 times ఎక్కువ 1.16 lakh crores to 1.17 lakh crores దాకా ఖర్చు పెడుతున్నారు. ఇలా ఖర్చు పెట్టడం వల్ల వీళ్ళకి వచ్చే ఆదాయం
21% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తో పెరిగి 2030 కల్లా 37,713 crores కి పెరగాలని అంచనా. అండ్ అలానే ఎబిడ్డా మార్జిన్ ఇప్పుడు ప్రస్తుతం ఉండే 42% నుంచి రాబోయే ఈ 4 సంవత్సరాల్లోపు 50% వరకు పెరగాలి అనే ఒక మేనేజ్మెంట్ గైడెన్స్ అనేది ఇచ్చారు. కాకపోతే వీళ్ళకి అసలు రిస్క్సే లేవా అంటే ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే క్యాపిటల్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారో 70-80% వీళ్ళు అప్పుల ద్వారానే వెళుతున్నారు. అంత ఎక్కువ అప్పులు కానీ తీసుకున్నట్టయితే దాదాపుగా వీళ్ళకి ఇంట్రెస్ట్ కాస్ట్ అనేవి ఫ్యూచర్ లో పెరిగిపోతుంది. సో అది చూసుకుంటే వాళ్ళకి ఒక పెద్ద రిస్క్ అనే చెప్పుకోవాలి. అండ్ దానితో పాటుగా అసెట్ టర్న్ ఓవర్ రేషియో 1 కన్నా తక్కువ ఉంది. ఎంతైతే అసెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారో దాని నుంచి ఆదాయం అనేది ₹1 కన్నా తక్కువగానే వీళ్ళు సంపాదించుకుంటున్నారని కూడా అర్థమవుతుంది. అదొక ప్రత్యేకమైన రిస్క్. ఇప్పుడు కంపెనీ నెంబర్ 5 స్టేషనరీ రంగంలోని ఈ పేరు చెప్తే తెలియని వాళ్ళు పిల్లల నుంచి పెద్దల దాకా ఎవరు ఉండరు. డోమ్స్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నా. వీళ్ళ యొక్క స్టాక్ ప్రైస్ అనేది 52 వీక్ హై కన్నా 19% తక్కువలో ట్రేడ్ అవుతుంది. సో డోమ్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఏంటి పెన్సిల్ పెన్లు తయారు చేసే కంపెనీ అని అనుకుంటున్నారేమో, లేదు. మల్టిపుల్ కేటగిరీస్ లో స్కోలాస్టిక్ స్టేషనరీ నుంచి మొదలు పెట్టుకుని పేపర్ స్టేషనరీ, ఆర్ట్ మెటీరియల్స్, ఆఫీస్ కి సంబంధించిన మొత్తం స్టేషనరీ, వివిధ రకాల ఫైన్ ఆర్ట్ ప్రొడక్ట్స్ ని వీళ్ళు మనకి అందిస్తున్నారు. దాంతో పాటుగా యూనిక్లాన్ అనే కంపెనీని కొనుగోలు చేయడం వల్ల వీళ్ళు బేబీకి సంబంధించిన డైపర్స్ అండ్ హైజీన్ ప్రొడక్ట్స్ లో కూడా ఎంటర్ అయ్యారు. అక్కడి నుంచి గత సంవత్సరం వీళ్ళకి 8% ఆదాయం వచ్చింది. కాకపోతే వీళ్ళు స్టేషనరీ బిజినెస్ లో 2వ స్థానంలో అంటే దాదాపుగా 12% మార్కెట్ షేర్ తోటి ఆపరేట్ చేస్తున్నారు. సో వీళ్ళ యొక్క నంబర్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే గత సంవత్సరం Q4 లోని 18.7% వీళ్ళ రెవెన్యూ గత సంవత్సరంతో ముందు సంవత్సరంతో పోలిస్తే పెరిగింది. ఇది కొంచెం బలమైన ఎదుగుదల అని చెప్పొచ్చు. మార్జిన్స్ విషయానికి వస్తే అవి కూడా స్ట్రాంగ్ గా 17% దగ్గరే ఉన్నాయి. గత కొన్ని క్వార్టర్స్ గా ఇంతే స్టేబుల్ గా వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. కాకపోతే త్వరలోనే వీళ్ళకి ఈ మార్జిన్స్ పైన ఎఫెక్ట్ అనేది పడబోతుంది. ఎందుకు? వెస్ట్ ఏషియాలో జరిగే ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో దాని వల్ల రా మెటీరియల్స్ యొక్క కాస్ట్ 15-20% పెరుగుతుంది. కానీ ఇమీడియట్ గా వాళ్ళ కస్టమర్స్ కి ఇంత కాస్ట్ ని ట్రాన్స్ఫర్ చేయలేరు కదా. ఒక 4-5% మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ మిగిలిన డిఫరెన్షియల్ కాస్ట్ పెరిగి వీళ్ళు ప్రైజెస్ అదే లెవెల్లో ఉంచితే మార్జిన్స్ అనేవి 2027 Q1 కల్లా ఎఫెక్ట్ అవ్వడం మనం చూస్తాము. సో ఇక్కడ యూనిక్లాన్ అక్విజిషన్ వల్ల కూడా ఆ పర్టికులర్ ఇండస్ట్రీ నుంచి వచ్చే ఆదాయం ఏదైతే ఆ కంపెనీ నుంచి వచ్చే ఎబిడ్డా మార్జిన్ 6% ఉంది. కన్సాలిడేటెడ్ లెవెల్లోని ఈ కంపెనీది ఆ కంపెనీది కలిస్తే మొత్తంగా తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వర్కింగ్ క్యాపిటల్ కూడా వాచ్ చేసుకోవాలి. ఇన్వెంటరీ డేస్ అనేవి పెరిగినాయి. ఎందుకు? రా మెటీరియల్స్ ని మనం ఎక్కువగా స్టాక్ చేస్తున్నాం కాబట్టి. రిసీవబుల్ టర్న్ ఓవర్ రేషియో కూడా డిక్లైన్ అయింది. ఎందుకంటే ఈ పేపర్ స్టేషనరీ బిజినెస్ లోని క్రెడిట్ పీరియడ్స్ అనేవి కొంచెం మనకి లాంగ్ గానే ఉంటాయి. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో చూస్తే 111% ఉండేది కాస్త 63% కి పడిపోయింది. అయితే వీళ్ళ వాల్యుయేషన్స్ పరంగా కానీ చూసినట్టయితే ఏదైతే గ్రోత్ వీళ్ళు 17-20% మధ్యలో ఉంటుంది అని అంటున్నారో దాంతో పాటుగా PE రేషియో విషయానికి వస్తే 60 times, ఈవీ బై ఎబిడ్డా రేషియోకి వస్తే 33 times ఉంది. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉందని చెప్పుకోవచ్చు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ 24% ఉంది. అంటే పియర్స్ కన్నా బెటర్ గానే ఉంది. కాకపోతే ఇదే టైంలోని ప్రాఫిట్ యొక్క మొమెంటం అనేది తగ్గుతుంది. గత 3 సంవత్సరాలకి 34% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తో ప్రాఫిట్ పెరిగినప్పటికీ గత 1 సంవత్సరంలోని ఇది 14% కి తగ్గిపోయింది. అండ్ జూన్ 2026లోని ప్రమోటర్స్ వాళ్ళ యొక్క స్టేక్ ని 70% నుంచి 63.4% కి తగ్గించుకున్నారు. గ్రోత్ అవుట్లుక్ పరంగా చూస్తే మేనేజ్మెంట్ వాళ్ళు 2027కి రెవెన్యూ అనేది 70-20% మధ్యలో గ్రో అవుతుంది. అండ్ అలానే 2700 నుంచి 2800 crores కి రెవెన్యూ రికార్డ్ చేసుకుంటామని చెప్పింది. కాకపోతే వీళ్ళు ఎదుర్కోవాల్సిన రిస్క్ నేను ఇందాక చెప్పినట్టుగానే క్రూడ్ ఆయిల్ మీద డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కలుపుకుని ఒక 30-40% మధ్యలో అంటే టోటల్ గా 70% మధ్యలో వీళ్ళు డిపెండ్ అవుతున్నారు. అండ్ అంతవరకు వీళ్ళ యొక్క రా మెటీరియల్ కాస్ట్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఈ రా మెటీరియల్ కాస్ట్ వీటన్నిటి రీజన్స్ వల్ల ఇంపాక్ట్ అయ్యి ఒక 10% వీళ్ళ యొక్క మొత్తం కాస్ట్ పెరిగింది అని అనుకుందాం. 2700 crores వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ కి అగేన్స్ట్ గా వీళ్ళ యొక్క మార్జిన్స్ 500 basis points తగ్గింది అని అంటే ఎబిడ్డా మార్జిన్స్ 2700 ని మనం రూపీ టర్మ్ లో కన్వర్ట్ చేస్తే దాదాపుగా 135 crores దాకా వీళ్ళకి ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో అది వీళ్ళు ఫేస్ చేయాల్సిన రిస్క్. ఇవండి 5 కంపెనీస్ ఏవైతే వాటి యొక్క స్టాక్ ప్రైజెస్ వారి 52 వీక్ హై కన్నా 20-25% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్నాయి. దాని వెనకాల గల రీజన్స్ అండ్ వాటి యొక్క ఫండమెంటల్స్ ని మీరు అర్థం చేసుకుంటున్నారని నమ్ముతూ ఇది ఒక రికమెండేషన్ పర్పస్ కోసం మీకు చెప్పే వీడియో అయితే కాదండి. ఎడ్యుకేషనల్ కంటెంట్ గా ఫ్యాక్ట్స్ ఇలా ఉన్నాయని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో దీన్ని అయితే మేము ఒక అడ్వైజరీ కింద ఇస్తున్నామని మాత్రం మీరు తీసుకోవద్దు. మీరు కానీ ఈ పర్టికులర్ స్టాక్స్ లో ఏదైనా స్టాక్స్ లో ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసి ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.